కేసీఆర్ గారు ఈరోజు ఎదురెత్తున్నాడు. ఆయన చేసుకున్న పాపం ఆయన్నే వెంటాడుతుంది. కాపలా కుక్కలా ఉంటానని కేసీఆర్ గారు పదే ఉద్యమాల్లో చెప్పారు. కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్ గద్దెనెక్కాడు. తెలంగాణ వల్ల తెలంగాణ ప్రజలు బాగుపడ్డాయి, ఒక కుటుంబం బాగుపడ్డది అని కేసీఆర్ అపవాదం మూల కట్టుకున్నాడు. దీనికి కారణం అవినీతి అని మనం చెప్పక తప్పదు. ఇప్పుడు రామన్న మంచోడైండు, కేసీఆర్ తండ్రి మంచోడైండు. చెడ్డోడైంది ఎవడా అంటే రేవంత్ రెడ్డితో ఇక భేటీ అవనండి, ఇంకొకరితో భేటీ అవనండి. 26 మంది వస్తే యాంటీ డిఫెక్షన్ లా వాళ్ళకి వర్తించదు. ఆల్రెడీ 10 మంది ఉన్నారు. నెక్స్ట్ టార్గెట్ 16 మంది. ఇక మొదలెడదామా? నమస్తే, నేను డాక్టర్ బిఎన్వి, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. ఈరోజు మీరు చూస్తున్నది డిటీవీ తెలుగు. ఇవాల్టి బరాబర్ మాట్లాడతా వార్తలకు స్వాగతం. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి. ఈరోజు మొదటి హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ. సీఎం రేవంత్ రెడ్డి గారితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ ఆంతర్యం ఏమిటో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ఉద్యమంలో పోరాడి తనకంటూ ఒక ఇమేజ్ని పెంచుకున్న కేసీఆర్ గారు ఈరోజు ఎదురెత్తున్నాడు. ఎందుకు? రాజకీయ దురంధరుడు అంటారే, మరి కేసీఆర్ ఏమైపోయింది ఈ రాజకీయ దురంధరధనం అంతా? ఒక విధంగా చూసుకుంటే ఆయన చేసుకున్న పాపం ఆయన్నే వెంటాడుతుంది. ఉద్యమంలో చాలామంది అసువులు బాశారు. దానివల్ల తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ వస్తే కాపలా కుక్కలా ఉంటానని కేసీఆర్ గారు పదే ఉద్యమాల్లో చెప్పారు. ఆ ఉద్యమాల్లో మేము కూడా ఉన్నాం, దానికి కాదంటలేదు. ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నాం, ప్రగతి పదంలో దూసుకెళ్దామని మేమంతా కలలు కన్నోళ్ళలో మేము కూడా ఉన్నాం. కానీ కొద్ది కాలానికే, 10 సంవత్సరాలకే ఒక సామాన్యుడి ఆశలు అడియాశలైపోయింది. ఈ ఉద్యమంలో మేము అందరం కూడా ఉద్యమాల్లో చేసినప్పుడు కూడా రాష్ట్రేతరుల దోపిడీని అరికట్టాలని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళాం. తెలంగాణ రాష్ట్రం దోపిడీకి గురి అవుతుంది, నిరంతరం గురి అవుతుంది, ఎన్నో సంవత్సరాలుగా బానిసత్వంలో బతుకుతున్నామని చెప్పి అందరూ నడుం బిగించి ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నాం. కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్ గద్దెనెక్కాడు. ఓకే, దానికి కూడా తెలంగాణ ప్రజలు జీర్ణించుకున్నారు. ఓకే, మంచి అందిస్తాడు అనుకున్నాం. కానీ విషయం ఏమిటంటే మునుపెన్నడూ లేని అంత దోపిడీ 10 సంవత్సరాల్లో జరిగింది. తెలంగాణ వనరులన్నీ కూడా, సహజ వనరులన్నీ కూడా ఆవిరైపోయినాయి. ఈ ఆవిరైపోవటమే కాదు, అసైన్డ్ భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి. ఇవన్నిటినీ జీర్ణించుకోవటానికి సామాన్యంగా తెలంగాణ వారికి చాలా కష్టమవుతుంది. 100 కోట్ల దోపిడీకి గురైనాయి. 6 లక్షల కోట్ల రూపాయలు ఒక 10 సంవత్సరాల్లో అప్పు తీసుకురావడం జరిగింది. 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలు వయోపరిమితిని పెంచి అప్పుడు ఉద్యోగస్తులకి ఇవ్వాల్సిన టెర్మినల్ బెనిఫిట్స్ అన్నింటినీ కూడా 3 సంవత్సరాలని పోస్ట్పోన్ చేశారు. వాళ్ళందరూ 2024లో రిటైర్ అయ్యారు. దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకు పే చేయాల్సి వచ్చింది ప్రస్తుత
ప్రభుత్వం. ఎన్నో పాపాలు చేశారు. ఎంతోమంది ఉద్యమకారులు అసూలు బారటం జరిగింది. ఫలితం తెలంగాణ వాసి మళ్ళా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న సంధాన పురోగతి మానేసి తిరోగమనంలో మొదలుపెట్టారు. నేను మీ వెన్నంటే ఉంటాం అని కేసీఆర్ బాసటగా చేసిన ఎమ్మెల్యేలు ఎందుకు ఇప్పుడు అంతర్మథనంలో పడ్డారు? ఎందుకు రేవంత్ రెడ్డిని కలవాల్సి వచ్చింది? ఈ రాష్ట్రం కోసం సావునూట్లో తలబెట్టానని చెప్పి కేసీఆర్ గారు అన్నది కూడా మీకు తెలుసు. అటువంటి గొప్ప కేసీఆర్ ఉద్యమకారుల నుంచి ఎందుకు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు? తెలంగాణ వల్ల తెలంగాణ ప్రజలు బాగుపడ్డాయి, ఒక కుటుంబం బాగుపడ్డది అని కేసీఆర్ అపవాదు మూల కట్టుకున్నాడు. అవినీతి అని మనం చెప్పక తప్పదు. కోట్ల రూపాయల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాను అని చెప్పి కేసీఆర్ గారు పదే పదే చెప్తూ వచ్చారు. దాదాపు 95,000 కోట్ల రూపాయలు వెచ్చించాలి. ఇదే ప్రాజెక్టుని తమిడిహట్టి దగ్గర కట్టినట్టుంటే 45,000 కోట్ల రూపాయలతోటి అంతే లబ్ధి పొందేవాడు. ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ దాన్ని తొక్కిపెట్టి 140,000 కోట్ల రూపాయలతోటి కట్టాలనే దీంతో 8 దశలలో ఎత్తిపోతల పథకం అంటారు మన దగ్గర, దాన్ని ఇంగ్లీష్లో లిఫ్ట్ ఇరిగేషన్. ఇంతవరకు లిఫ్ట్ ఇరిగేషను అనేది ఎక్కడా కూడా సక్సెస్ కాలేదని ప్రతి ఒక్కడికి తెలుసు. అయినా లిఫ్ట్ ఇరిగేషన్ తోటి 5 దశల్లో లక్షల యూనిట్ల కరెంటు అవసరం, పవర్ అవసరం. ఎక్కడి నుంచి జనరేట్ చేయాలి? ఎవరో అన్నట్లు నీటిని పారిస్తే ఒక నీటికే ఎకరాకి 160,000 రూపాయలు ఖర్చు అవుద్ది అన్నారు. దీనివల్ల ప్రాజెక్టు వల్ల ఉపయోగమా? ప్రజలు మీరే నిర్ణయించండి. ఇన్ని వేల కోట్ల రూపాయలు మితి కట్టాలి, వడ్డీ కట్టాలి. ఈ ప్రభుత్వం ఆ వడ్డీని, దాంట్లో ఉన్న ప్రిన్సిపల్ అమౌంట్ని ఇప్పుడు కడుతూ ఉంది. అప్పులు ఊబిలో మునిగిపోయింది తెలంగాణ. మరి ఇంత ఉద్యమాలు చేసి ఇన్ని చేసి ఉపయోగం ఏమైనా ఉందా? సాటి తెలంగాణ వారసుడి కంటే ఉపయోగం లేకపోగా అప్పులు ఊబిలోకి వెళ్ళిపోయాడు. ఇన్ని లక్షల కోట్లు, ఇన్ని వేల కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది. మేడిగడ్డ కుంగిపోవటంలో మొదటి దశలోనే మేడిగడ్డ ఉన్నది. దాన్ని లిఫ్ట్ చేస్తేనే నీటిని మిగతా దాంట్లోకి వెళ్తాయి. అదే కుంగిపోయిన నాడు నేషనల్ ప్రాజెక్ట్ సేఫ్టీ అథారిటీ చెప్పింది, దీన్ని మళ్ళా కడితే ఆ డిజైన్ లోపం వలన ఏదైతే 7 పిల్లర్లు కుంగినాయో, హరీష్ రావు గారును కేటీఆర్ గారు కేసీఆర్ గారు మాట్లాడుతుంటారు. ఏమని అంటే, ఆ 7 పిల్లర్లను రిపేర్ చేయొచ్చు కదా అని. 7 పిల్లర్లను రిపేర్ చేయండి, రిపేర్ చేస్తే నీటిని నింపండి. నింపితే ఏమవుతుంది? ఈ 7 పిల్లర్లు ఎందుకు కుంగిపోయినాయి? ఇంకా 100 పిల్లర్లు ఉన్నాయి. ఆ 100 పిల్లర్ల డిజైన్ ఇదే కదా. ఇప్పుడు 7 కుంగిని మొత్తం కొట్టుకుపోతే లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజల గ్రామాలన్నీ మునిగిపోయి జన నష్టం జరుగుతుంది. ఆ మాత్రం ఈ మాట్లాడే టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులకు తెలీదా? కేసీఆరే ఒక డిజైనర్ దానికి. మరి ఆయన ఏం చదువుకున్నాడో మరి మనకు తెలియదు. టెక్నికల్ విద్య ఉందో లేదో తెలియదు. పుస్తకాలు చదివిండి అంటాడు. ఈ పుస్తకాలు చదివేనా ఆ ప్రాజెక్ట్ కట్టిండు? దానివల్ల ఉపయోగం ఎంత జరిగింది? రైతుకి అప్పు మిగిలింది. ఇవి అన్నీ కూడా ఎమ్మెల్యేలు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. కేసీఆర్ కుటుంబం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే
కేసీఆర్ 2014 ముందు కేసీఆర్ ఏంటి, వాళ్ళ కుటుంబం ఏంటి, వాళ్ళ అక్క చెల్లెలే కానీ లేకపోతే అన్నదమ్ములే కానీ ఎవరైనా కానీ వాళ్ళ యొక్క స్థితిగతులు ఆర్థిక పరిస్థితి 2014 ముందు ఎంత, ఈరోజు ఎంత. నిన్న వార్తల్లో ముఖ్యాంశాలతో వచ్చింది కదా మా కవిత చెల్లి. కవిత చెల్లి ఎక్కడి నుంచి వచ్చింది? కేటీఆర్ అన్ని ఆడించి వచ్చిండు, పారాచూట్లు వేసుకుని ఉద్యమాల్లో దిగినరు. వీళ్ళంతా కూడా అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. కేసీఆర్ చెప్పినట్టున్నాడేమో, వీడంతా హరీష్ రావు తినేస్తున్నాడు, మీరు కూడా రండి అని. వాళ్ళు దిగినరు ప్యాష్. ఈ కుటుంబం మొత్తం మీద ఉద్యమంలో ఒక్క లాఠీ ఎరగల, ఒక్కరోజు జైలుకి పోలే, వీళ్ళెవడి పైన ఒక కేసు లేదు. ప్రత్యేక తెలంగాణ వచ్చింది. ఎలా వచ్చింది? కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉద్యోగస్తులేంటి, ఉద్యమకారులేంటి, కళాకారులేంటి, ఎంతోమంది బలిదానం చేస్తేనే తెలంగాణ వచ్చింది. సావు నోట్లో తలకాయ పెట్టానంటాడు. సావు నోట్లో తలకాయ పెట్టుకుని రహస్యంగా ఏదో చేస్తేనే కదా ఉస్మానియా యూనివర్సిటీ జాకు పాడే గీడా మోస్తే మళ్ళీ వెంటనే అబ్బాయి నేనేం తెలియలేదు అన్నాడు. ఎన్నో జిమ్ముక్కులు చేశాడు. వాటి ఫలితమే ఈరోజు ఈ ఎమ్మెల్యేలలో అసంతృప్తికి కారణం కావచ్చు. ఉద్యమకారుడే, కానీ ఉద్యమాన్ని సవ్యమైన దిశలో నడిపించి ఈ రాష్ట్రాన్ని పురోభివృద్ధికి కారకులైతే, ఎవడో అన్నాడు ఈ మధ్య తెలంగాణ జాతిపిత గాంధీ అని. అంటే జాతిపిత మహాత్మా గాంధీని అవమానించినట్టు. అవునా కాదా? ఈయన జాతిపిత ఏంటండి? కోట్ల రూపాయలు వెనకేసుకొని ఫామ్ హౌస్లలో పండి మనిషే బయటికి రాలేదు. ఈరోజు మనిషి బయటకు వచ్చిండా? రాలా. కలుగులో నుంచి కలుగులోనే ఉన్నాడు, బయటికి రాలే. ఇంత జరుగుతుంది కదా, బయటికి రావచ్చు కదా, స్టేట్మెంట్లు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు? ఆయనలో ఆత్మవిశ్వాసం పోయింది. తెలిసి చేసింది తెలుసు ఆయనకి ఏం చేశాడు. సో ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే మాట్లాడటానికి భయపడతారు. అదే పరిస్థితి ఈరోజు కేసీఆర్ది. కవిత ధ్వజమెత్తింది, సపరేట్ పార్టీ పెడతానని బయటకు వచ్చింది. మళ్ళా ఎట్లా ఉంటుందో చూడండి ఈ కుటుంబాలు. మొన్నటిదాకేనేమో వాళ్ళ అన్నని తిట్టింది కేటీఆర్, దెయ్యాలు తిరుగుతున్నాయి కేసీఆర్ చుట్టూ అని. ఆ అన్నను మొన్న రోజు తిట్టింది అన్నని. ఈరోజు ప్లేడ్ ఫిరాయించింది. ప్లేడ్ ఫిరాయించి ఏం మాట్లాడుద్ది? ఆ రామన్న చూసుకో అన్న నాన్న అంటుంది. మళ్ళీ రామన్ని దగ్గర తీసుకుంది. ఇప్పుడు రామన్న మంచోడయ్యిండు, కేసీఆర్ తండ్రి మంచోడయ్యిండు. చెడ్డోడైంది ఎవడా అంటే హరీష్ రావు, సంతోష్ రావుని మేము అందరం ముద్దుగా హ్యాపీ రావు అని పిలుస్తాం. చాలా హ్యాపీగా ఉంటాడు. వచ్చాడు, కొట్టాడు, వెళ్ళిపోయాడు, మళ్ళీ వార్తల్లోనే లేడు. ఈయన ఎందుకు పెట్టినరా మీరు పార్లమెంట్కి? అందుట్లో రాజ్యసభకి సంతోష్ రావుని రాజ్యసభకు పంపించిండు. ఎవడో అడిగిండంట ఆ కేసీఆర్ని, అయ్యా మరి ఇంత పెద్దల సభకి, అంటే పెద్దలు వెళ్ళాల్సిన సభ కదా, మన సంతోష్ రావు పంపించిండు, ఈయన ఎందుకు ఇట్లా పంపించిండ్రా అంటే నాకు గోళీలు ఇస్తాడు అందుకనే పెట్టుకున్నా అన్నాడు. అంటే ఒక రాజ్యసభ మెంబరు ముందు గోళీలు ఇవ్వడానికా కేసీఆర్కి? అంత గొప్ప ఉద్యమకారుడు. ఇది చూస్తుంటే నవ్వు వస్తుంటుంది. ఏంది ఇటువంటి కేసీఆర్న మనం ఆ రోజుల్లో సమర్థించాము అని. కానీ ఉద్యమం కదా, కళ్ళు కానరావు. నేను లేచిన ఎందుకంటే ప్రతి ఓడు నీకు ఈరోజు కట్టుకున్న గోసి కూడా బిక్కుపోతాడు పక్క రాష్ట్రం కూడా అనేపాటికి అందరం లేచినాం. చివరికి ఏముంది, ఆ గోసి వెనక నుంచి కేసీఆర్ లాగేసాడు. నంగాగా నిలబడ్డాం. తెలంగాణ రాష్ట్ర దుస్థితి అది 10 ఏళ్లలో చిన్న భిన్నమైపోయింది. ఈ విధంగా మనుగడ సాగించటంలో తెలంగాణ ముందుకెళ్లాల్సిన తెలంగాణ వెనకబడిపోయింది ఒక కుటుంబ పాలనతోటి. మనకే ఇలా ఉంటే సాటి ఎమ్మెల్యేలు
ఎలా ఉంటారు? బాబు వద్దు, ఇది మునిగిపోయే నావే, వద్దు మనతోటి, ఇంతోటి కాదు, ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంది, వీళ్ళు కూడా గొప్పోళ్ళని నేను అంటలే. ఎందుకంటలేదంటే మీరు ఎటు ఓటముంటే అటు వెళ్ళిపోతారు, నీకు ఎగువ ఎక్కవు. వీళ్ళ రేపొద్దున కనుక మళ్ళా ఏమన్నా పొరపాటున గ్రహపాటున అది అవుద్దని నేను అనుకోను, కానీ ఏమన్నా బీఆర్ఎస్ మళ్ళీ వచ్చిందనుకో అన్నా అని వస్తాడు మళ్ళా వెనక్కి. వీళ్ళందరూ ప్రజల కోసం పనిచేస్తారనుకోవటం మన భ్రమ, ఒత్తుదే. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది ఆల్రెడీ సుప్రీంకోర్టులో టీఆర్ఎస్ వాళ్ళు రిట్ పిటిషన్ వేశారు, 10 మంది ఎమ్మెల్యేలను మాది కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు అని. వాళ్ళ 10 మంది ఎమ్మెల్యేల యొక్క భవిష్యత్తు సుప్రీంకోర్టు స్పీకర్ చేతిలో పెట్టింది, పెట్టి 3 నెలలు గడువు ఇచ్చింది డిసైడ్ చేయమని. వాళ్ళది ఒక పక్కన ఉంది. మొత్తం వీళ్ళకు ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం 39 మంది. దానిలో ఒక ఆయన చనిపోయారు. అంటే 26 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే అది యాంటీ డిఫెక్షన్ లా కింద రారు, పార్టీ చీలినట్టు అవుద్ది. అర్థమైంది అనుకుంటాను. పార్టీ చీల్చడం అంటే ఏంది? వాళ్ళ మీద యాంటీ డిఫెక్షన్ లా 1985లో యాంటీ డిఫెక్షన్ లా ఆర్టికల్ నెంబర్ 10 ప్రకారం 2/3 కనుక చీలిపోతే దాన్ని చీలిక కింద గుర్తిస్తారు. వాళ్ళ అనర్హత వేడు పడదు కనుక ఏ పార్టీలైనా వారు చేరొచ్చు. కనుక ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ ఏంటి అంటే రేవంత్ రెడ్డితో ఇక భేటీ అవనండి, ఇంకొకరితో భేటీ అవనండి, 26 మంది వస్తే యాంటీ డిఫెక్షన్ లా వాళ్ళకి వర్తించదు. ఆల్రెడీ 10 మంది ఉన్నారు, నెక్స్ట్ టార్గెట్ 16 మంది. ఆ 16 మందిని ఎట్లా గుంజుకోవాలా అని కాంగ్రెస్ వాళ్ళు, ఎట్లా నిలుపుకోవాలని టీఆర్ఎస్, వీళ్ళ యొక్క యుద్ధంలో ఎవరు గెలుస్తారో వేచి చూద్దాం. నమస్తే.